ఎమ్మెల్యే వైఖరికి నిరసనగానే కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేస్తున్నా. అదేవిధంగా ఏదైనా ఇష్యూ అడిగితే కూడా ఇక్కడ రైతులు వడ్లు పోసారు. వడ్లు పోసిన తర్వాత చాలామంది మనకు ఫోన్ చేశారు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాం కాబట్టి. ఏందన్నా మీరు ఈ వడ్ల కాడ జోకులు లేదు, జోకిన 3 కిలోలు అంటారు బస్తాకు, ఇది ఎక్కడ న్యాయం అంటే నేను బీట్లే విజిట్ చేయడం జరిగింది. చేసినాక ఇదేం పద్ధతి అని మాట్లాడితే కూడా ఎమ్మెల్యే స్పందన లేదు. మా మిత్రులు అప్పుడు నేను సర్పంచ్ ఉన్నప్పుడు వార్డు మెంబర్ ఉన్న జంగం మలేశం కూడా ఫోన్ చేసిండు, లౌడ్ స్పీకర్ పెట్టి కూడా రైతుల ముందరనే మాట్లాడిండు. అన్న ఏంటంటే రైస్ మిల్లను దన్నుపోరు మీరు అని ఈ సమాధానం వచ్చింది. దన్నుపోరు నేనేం చేస్తా, రైస్ మిల్లను దన్నుపోరు అని. అలాగే చాలా సమస్యలు ఉన్నాయి. ఎలక్షన్ల కంటే ముందు అన్నీ చెప్పిండు. ఎందుకంటే ఇక్కడ పంప్ హౌస్ దగ్గర బ్రిడ్జి ఉండే రైతులకు కానీ అక్కడ పోయే విలేజ్ కానీ చాలా ఇబ్బంది అవుతుంది. ఆ బ్రిడ్జి కట్టాలని చెప్పి కూడా నేను అప్పుడు చెప్తే కూడా ఎలక్షన్లలో కూడా ఆయన వాగ్దానం చేసిన కడతా అన్నాడు. దూరగుంట అక్కడ ఆ ల్యాండ్ కూడా ఉన్నది, జైంట్ సర్వే చేసి అక్కడ బీట్ చేస్తే రైతులకు ఉపయోగపడుతుందని చెప్తే కూడా అప్పుడు ఎలక్షన్ ముందు అన్నీ చేస్తా అని చెప్పిండు. కానీ ఇంతవరకు ఊసే ఎత్తలేదు. మా ఎమ్మెల్యే గారికి అంటే ప్రజల అవసరాల రీత్యా పనిచేసుడు కాదు, ఆయన అనుచరులకు మాత్రం పనిచేసి అన్ని విధాలు సమకూర్చాలనే భావనతోటి ఉన్నాడు ఆయనే. అందుకొరకే ఆ ఎమ్మెల్యేకు నిరసనగా అది చేస్తున్నాం. అదేవిధంగా ఎలక్షన్ల కంటే ముందు ఆయన టీఆర్ఎస్ నాయకులు మన పక్కనే ఉండే అప్పుడు ఎక్స్ఎంపీ రాయనరసింహారావు గారు వారు టీఆర్ఎస్లో ఉండరు, మేము కాంగ్రెస్లో పనిచేసినాం. ఎలక్షన్ అయినాక గవర్నమెంట్ వచ్చినాక ఆయననే మళ్ళీ నీ దగ్గర ఉంచుకోవడం జరిగింది. ఖాదీ బోర్డులో పూడూరు ల్యాండ్ ఉండి అంతకుముందు కొట్లాడినాం, ఈయన కూడా వచ్చిండు. ఖాదీ బోర్డు ల్యాండు అది పద్మశాలగా చెందాలి, పద్మశాలగా చేస్తా నేను తప్పకుండా అని చెప్పి ఎమ్మెల్యే కాకముందు ఈయన వాగ్దానం చేసినాం. పెద్దలు అప్పుడు జీవన్ రెడ్డి గారు కూడా వచ్చి అందరం పూడూరులో నిరసన తెలిపినాం, ఖాదీ బోర్డు వేరే పోవద్దని. కానీ అట్టి దాన్ని పట్టించుకోకుండా అదే నరసింహరావును నీ దగ్గర చేర్చుకొని ఇప్పుడు ఖాదీ బోర్డు ల్యాండ్ మర్చిపోయినావు. ఇంతవరకు ఖాదీ బోర్డు ల్యాండ్ పద్మశాలి సోదరులకు అప్పచెప్పలే, ఖాదీకి అప్పచెప్పలే, ఆయన ఎంబడేసుకొని తిరుగుతున్నాం మళ్ళా. అంటే అది ఎంతవరకు కరెక్టు మీరు ఆలోచించుకో ఎమ్మెల్యే గారు. వాస్తవంగా ప్రజలు అంతా అమాయకులు అనుకుంటున్నావు, ప్రజలు అవసరాల రీత్యా దెబ్బ కొడతారు, అది జాగ్రత్తగా నువ్వు గమనించుకో. ఎందుకంటే చీకటి ఒప్పందం మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగింది, ఖాదీ బోర్డు ల్యాండ్ ఎడిపోయింది అసలు. అప్పుడు మిత్రులు తాజుద్దీన్ వీళ్ళందరూ నాచిపిల్ల చాలామంది అది చేసినప్పుడు నీకు మంచి మెజార్టీ వచ్చింది. గెలిచిన తర్వాత టీఆర్ఎస్ వాళ్ళని ఎంబడేసుకొని తిరుగుతున్నావు, అది ఎంతవరకు కరెక్టో నువ్వే ఆలోచించుకో. నీకు పనిచేసి సీనియర్ ఉన్నోళ్ళు ఎవరిని అయితే అందరిని పక్కకు నెట్టుకుంటూ నీ అనుచరణ ముందుకు తీసుకొస్తున్నావు, అదేందో ఆలోచించుకో. నువ్వు ఎంత చేసిన అధికారం నీ ఎమ్మెల్యే, నువ్వు ఎన్ని చేసినా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా నాకు మా మిత్రులు అందరి సహకారంతో దాదాపు ఒక 1500 ఓట్లు వచ్చినాయి. నువ్వు ఎమ్మెల్యే ఉండి నీ పవర్ అంతా ఉపయోగించినావు, సంఘ భవనాలు అన్నావు, వాడబాట కట్టుకు అందరినీ బెదిరించినావు, వ్యాపారస్తులను బెదిరించినావు, నాకు విరిగేటోళ్ళందరికీ ఫోన్లు చేసినావు తిరగకుర్రని. అంతెందుకు ఇప్పుడు ఏదో రిజైన్ చేస్తున్నా అంటే కూడా పోతాడు కావచ్చు, వేరే పార్టీలు అంటే ఎవరు పోకుర్రు అనుకుంటా అందరి మీద ఎఫర్ట్స్ నీ అనుచరులతో దింపిస్తాను. ఈనాడు వట్టి సమావేశానికి కూడా వస్తే కూడా అందరికి ఫోన్లు చేసి మీరు పోవద్దు, ఆయన ఎంబడి పోకుర్రి, ఇంకో పార్టీకి పోకుర్రి అనే భావనతోటి దింపిస్తున్నావు. ఇది పవర్ ఉంది, అధికారం ఉందని చూస్తున్నారు జనం కూడా. ఇప్పుడు రాకున్నా జనం మనసులో ఆల్రెడీ ఉన్నది ఫిక్స్ అయ్యారు. అది కొద్దిగా పవర్ తగ్గినాక ఒక 6 నెలలు ఏడాది ముందట నీ ఎంబడి ఉండడానికి కూడా మా మండల ప్రజలు సిద్ధంగా లేరు, అది గమనించుకో ఎమ్మెల్యే గారు. ఇప్పటికైనా ప్రజా అవసరాల రీత్యా ప్రజల కొరకు పనిచేయి, చేసిన వాగ్దానాలు నెరవేర్చడానికి కొరకు పనిచేయి నువ్వు. కానీ నువ్వు నీ అనుచరులకే పనిచేస్తే ప్రజలు కూడా అన్ని ప్రతి ఒక్కటి గమనిస్తారని చెప్పి గౌరవ ఎమ్మెల్యే తెలియజేస్తున్నాం. నీ అనుచరులు ఏ తప్పులు చేసినా అవన్నీ కవర్ చేస్తాడు. చివరికి ఇప్పుడున్న సర్పంచ్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు బినా మా చంద్రమోహన్ వాళ్ళ డ్రైవరు ఈడే అప్లై చేస్తే ఆయనకున్న చెక్కు ఇంకొక సేమ్ పేరు మీద ఉన్నది విత్డ్రా చేసుకొని పైసలు తీసుకున్న వ్యక్తి నీ అనుచరుడు. అది నిజం కాదా? మొత్తం యూట్యూబ్లలో వచ్చింది, న్యూస్లలో వచ్చింది అన్నీ. అంటే ఏ తప్పులు చేసినా నీ అనుచరులు ఏది చెప్పినా అది మాఫీ. ఈ మధ్యలో ఒక మిత్రుడు ఏదో అంటుండేదో 2 లక్షలు కోనాపూర్ ల్యాండ్ ఇష్యూలో ఎంఆర్ఓకి అడిగిరని. అంటే ఇటువంటి అనుచరులు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళను వెన్నంటూ ఉంటున్నావు, అది పద్ధతి కాదు. ఎమ్మెల్యే గారు బాగా ఆలోచించుకో. నువ్వు ఎంత ఇది చేసినా ప్రజా వ్యతిరేకంగా నువ్వు అది చేయలేవు.
అది చెప్పి ఈ సందర్భంగా నేను గౌరవ ఎమ్మెల్యేగా చెప్తున్నా, ప్రజలు కూడా చాలా విజ్ఞులు, ఆలోచన పరులు, అన్ని అవసరం వచ్చినప్పుడు దెబ్బ కొట్టడానికి మాత్రం సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నా. నాకు కూడా ఏదో ఇస్తుండు పోవద్దని అదని చెప్పంటాయి అంటే ఎన్ని చేసినా వద్దు, నేను ఉండదలుచుకోలేదు. ఆయనతోటి కలిసి పనిచేయడం కూడా నాకు ఎట్టి భాషలు ఇష్టం లేదని ఉద్దేశంతో నేను రాజీనామా చేస్తున్నా. రాజీనామా పత్రాన్ని జిల్లా ప్రెసిడెంట్కి పంపిస్తా. రాజీనామా పత్రాన్ని పంపిస్తాను జిల్లా ప్రెసిడెంట్. వేరే వేరే వేరే